ఈ ఒక్క లైన్ నా మైండ్ సెట్ ని మొత్తం మార్చేసింది. నువ్వు నీ వరస్ట్ గురించి ఓవర్ థింక్ చేసినప్పుడు వై కాంట్ యు థింక్ అబౌట్ యువర్ బెస్ట్? నేను ఇది చేస్తే ఎవరేమన్నా అనుకుంటారా? నాతో ఈ పని అవుతుందా? నేను ఇది చేయగలుగుతానా? నేను లైఫ్ లో సక్సెస్ అవుతానా అని ఇన్నిసార్లు ఓవర్ థింక్ చేసినప్పుడు నేను లైఫ్ లో ఎట్లా సక్సెస్ అవ్వాలి, నేను నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ చేయాలి అని ఎందుకు ఓవర్ థింక్ చేయలేకపోతున్నావు? నీ ప్రాబ్లమ్స్ గురించి, నీ వరస్ట్ గురించి 100 సార్లు ఓవర్ థింక్ చేస్తావు కదా, బాధపడతావు కదా, భయపడతావు కదా, దెన్ వై క్యాంట్ థింక్ అబౌట్ యువర్ బెస్ట్? ఓవర్ థింక్ చేయడం తప్పు కాదు, కానీ ప్రాబ్లమ్స్ గురించి ఓవర్ థింక్ చేయడం తప్పు. నువ్వు ఇది చేస్తే ఫెయిల్ అవుతున్నావు, నువ్వు నీ వరస్ట్ గురించి బాధపడుతున్నావు, దాని గురించి ఓవర్ థింక్ చేస్తున్నావు, కానీ నీ లైఫ్లో నువ్వు ఏం చేస్తే సక్సెస్ అవుతావు అని ఎందుకు ఓవర్ థింక్ చేస్తలేవు? స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. నీ లైఫ్ మీద ఫోకస్ పెట్టు, నీ ప్రాబ్లమ్స్ మీద కాదు. ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కడికి ఉంటాయి. సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ కెరియర్. నీ కెరీర్ని బిల్డ్ చేసుకో. ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, మళ్ళీ సక్సెస్ అవ్వాలి. అంతేగాని ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఆగిపోవద్దు. అది దిస్ ఇస్ మై డే 3 ఆఫ్ 365 days ఛాలెంజ్. స్టే ట్యూన్. ఫిర్ మిలేంగే.